వృశ్చిక రాశివార్లరా, ఒక్కసారి నా కళ్ళులోకి చూసి నిజం చెప్పండి. మీరు బయట ప్రపంచానికి కనిపిస్తున్నంత శాంతంగా నిజంగానే ఉన్నారా? లేదు. మీరు ప్రశాంతంగా పారే నది కాదు. మీరు బయటపడని ఒక నిద్రపోతున్న అగ్నిపర్వతం. బయట ప్రపంచానికి మీరు ఎంత మౌనంగా, ఎంత గాంభీర్యం, డిగ్నిటీతో కనిపిస్తారో మీ గుండెలోపల అంత పెద్ద యుద్ధమే జరుగుతూ ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా మీ జీవితం ఎలా తయారైందంటే, ఎవరినైతే మీరు గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారో, ఎవరికైతే మీరు మీ ఆస్తిని, సమయాన్ని ధారపోశారో, చివరకు వాళ్లే మీకు వెన్నుపోటు పొడిచారు. వేరేవాళ్లు మోసం చేస్తే తట్టుకునే శక్తి మీకుంది. కాని నావాళ్లు అనుకున్నవారే ద్రోహం చేస్తే తట్టుకునే శక్తి ఆ భగవంతుడు కూడా ఇవ్వలేదు. నా శక్తే నాకెందుకు శాపంగా మారుతోంది? నేను చేసిన తప్పేంటి? అందరికీ మంచి చేసిన నాకే ఎందుకిన్ని కష్టాలు అని మీరు 1000 సార్లు ఆ దేవుణ్ణి ప్రశ్నించి ఉంటారు. చాలా రాత్రులు నిద్రరాక, తలమీద ఉన్న అప్పుల చింత మరియు దగ్గరివాళ్లు చేసిన అవమానం మిమ్మల్ని లోపల లోపల దహించివేస్తుండవచ్చు. కాని సోదర సోదరీమణులారా, కన్నీళ్లు తుడుచుకోండి, ధైర్యం తెచ్చుకోండి. ఎందుకంటే రాబోయే 2026వ సంవత్సరం వృశ్చిక రాశివారి పాలిట కేవలం ఒక కొత్త సంవత్సరం మాత్రమే కాదు, ఇది మీ పునర్జన్మ సంవత్సరం. మిమ్మల్ని తొక్కివేయాలని చూసినవారే రేపు మీ ఎత్తును చూసి, మీ దర్జాను చూసి నోరెల్లబెట్టే సమయం ఆసన్నమైంది. వృశ్చిక రాశి అంటే తేలు, స్కార్పియన్. మీరు కదలకుండా ఉన్నంతవరకు సౌమ్యులు. కాని ఒక్కసారి మీరు నిలబడితే మిమ్మల్ని ఆపే శక్తి, మిమ్మల్ని ఓడించే దమ్ము ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. 2026లో మీ రాస్యాధిపతి అయిన కుజదేవుడు రాజయోగం తలుపులను మీకోసం బార్లా తెరుస్తున్నాడు. అయితే ఇక్కడొక చిన్న మెళికుంది. యుద్ధంలో గెలవాలంటే కత్తి ఒక్కటే ఉంటే సరిపోదు, దాన్ని వాడే నేర్పు కూడా కావాలి. అలాగే ఈ 2026 అదృష్టం మీ చేతికి అందాలంటే మీరు జ్యోతిష్యశాస్త్ర లోతుల్లో దాగి ఉన్న ఎవ్వరికీ తెలియని ఈ 5 నిగూఢ రహస్యాలను తప్పక పాటించాలి. ఈ వీడియోని ఒక్క క్షణం స్కిప్ చేసినా లేదా అశ్రద్ధ చేసినా మీ జీవితాన్ని మార్చే బంగారు అవకాశాన్ని మీరు కోల్పోతారు. గుండె ధైర్యం చేసుకుని వినండి. విషయంలోకి వెళ్లముందు ఒక చిన్న మనవి. జ్ఞానానికి ఎప్పుడూ ఒక విలువ ఉండాలి. నేను మీకు మీ తలరాతను మార్చే ఈ అమూల్యమైన రహస్యాలను ఎంతో కష్టపడి సేకరించి తెలియజేస్తున్నాను. దానికి బదులుగా మీరు నాకు ఇవ్వాల్సింది డబ్బు కాదు, కేవలం ఒక సబ్స్క్రైబ్. గుర్తుంచుకోండి, ఒక మంచి విషయానికి మీరు మద్దతిస్తేనే ఆ సకారాత్మక శక్తి, పాజిటివ్ ఎనర్జీ మీ జీవితంలో పనిచేయడం మొదలుపెడుతుంది. దయచేసి ఇప్పుడే మన ఛానల్ గెలుపు వెలుగుకి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి. ఈ దైవిక పరిహారాలు మీ బతుకును బంగారం చెయ్యాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వృశ్చిక రాశివార్లారా, 2026లో గ్రహాలన్నీ మీవైపున్నాయి. ఇన్నాళ్లు మిమ్మల్ని పట్టిపీడించిన ఆర్థిక ఇబ్బందులు, కోర్టు కేసులు మరియు శత్రువుల బాధలు నేటితో ముగియనున్నాయి. మీరు మట్టిని ముట్టుకున్నా బంగారమయ్యే కాలం దగ్గర్లోనే ఉంది. కాని మీ రాస్యాధిపతి కుజదేవుడికి అశ్రద్ధ, అహంకారమంటే అస్సలు నచ్చవు. 2026లో మీరు కోటీశ్వరులు కావాలంటే ముందు మీ మాట మీద మరియు మీ కోపం మీద పట్టు సాధించండి. ఎప్పుడైతే మీరు తాళ్మతో ఉంటారో అప్పుడు సాక్షాత్తు ఆ కుబేరుడు మీ ఇంట తలుపు తడతాడు. ఇక ఆలస్యం వద్దు. 2026లో వృశ్చిక రాశివారు అఖండ రాజయోగాన్ని పొందడానికి ఆచరించాల్సిన 5 రహస్య సూత్రాలివే. రహస్యం నంబర్ 1: మంగళవారం కల్లుప్పు తంత్రం. ఇది వృశ్చిక రాశివారికి మాత్రమే పనిచేసే అత్యంత సులభమైన మరియు బ్రహ్మాస్త్రం లాంటి గుప్త పరిహారం. వృశ్చిక రాశి జలతత్వపు రాశి. మీమీద పడిన చెడు దృష్టి, నరదిష్టి, మీమీద ప్రయోగించబడిన నెగటివ్ ఎనర్జీ మరియు మిమ్మల్ని నమ్మించు మోసం చేసిన వారి ప్రభావం పోవాలంటే ఈ తంత్రం చేయండి. ప్రతి మంగళవారం రాత్రి పడుకునే ముందు ఒక బకెటు గోరువెచ్చని నీటిని తీసుకోండి. అందులో ఒక గుప్పెడు కల్లుప్పు వేయండి. ఆ నీటిలో మీ 2 పాదాలను ఒక 10 నిమిషాల పాటు ఉంచండి. ఉప్పుకు విషాన్ని లాగేసే శక్తి ఉంది. ఆ 10 నిమిషాల్లో మీ శరీరం మరియు మనసులో ఉన్న విషయోగాన్ని ఆ ఉప్పు నీరు లాగేసుకుంటుంది. ఆ తర్వాత ఆ నీటిని ఎవరికీ కనిపించకుండా ఇంటి బయట లేదా బాత్రూంలో పారబోయండి. ఇది చేసిన మరుసటి రోజే మీ మనస్సు ఎంత తేలికపడుతుందో, అద్భుతమైన ఐడియాలు ఎలా వస్తాయో మీకే తెలుస్తుంది. డబ్బు వచ్చే కొత్త మార్గాలు ఆటోమేటిక్గా కనిపిస్తాయి. రహస్యం నంబర్ 2: దక్షిణ దిశ దీపరహస్యం. మీరు ఎంత సంపాదించినా ఇంట్లో డబ్బు నిలవడం లేదా? లక్ష్మీదేవి వచ్చి వెళ్తోందే తప్ప స్థిరంగా ఉండడం లేదా? అయితే
మీ ఇంటి దక్షిణ దిక్కును గమనించండి. వాస్తుశాస్త్రం ప్రకారం దక్షిణ దిక్కు యమస్థానం మరియు కుజుడి ఆధిపత్యంలో ఉంటుంది. 2026లో మీరు చెయ్యాల్సిందింతే. ప్రతిరోజూ సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత చీకటి పడే సమయంలో మీ ఇంటి దక్షిణ దిశలో ఒక మట్టి ప్రమిదలో దీపం వెలిగించండి. దానికి సాదా ఒత్తులు కాకుండా ఎర్రటి ఒత్తిని వాడండి. ఒకవేళ ఎర్రటి ఒత్తి దొరకకపోతే తెల్లటి ఒత్తికి కుంకుమ పూసి ఎర్రగా మార్చండి. ఈ ఎర్రటి దీపం మీ ఇంట్లో ఉన్న సమస్త వాస్తు దోషాలను కాల్చి బూడిద చేస్తుంది. ఇది మీ ఇంట్లోకి అనారోగ్యాన్ని రానివ్వదు మరియు విపరీతమైన ధనలాభాన్నిస్తుంది. ఇది రుజువైన సత్యం. మూడవ మరియు అత్యంత శక్తివంతమైన రహస్యానికి వెళ్లముందు ఒక ప్రత్యేక ప్రార్థన చేద్దాం. 2026లో మీ ఇంట్లో అష్టలక్ష్ములు స్థిరంగా నివాసం ఉండాలంటే, మీ కష్టాలన్నీ తీరిపోవాలంటే ఆ శ్రీమన్నారాయణుడి కృప తప్పక ఉండాలి. అందుకోసం కమెంట్ బాక్స్లో అందరూ మర్చిపోకుండా భక్తితో ఓం లక్ష్మీనారాయణాయ నమః అని రాయండి. మీ ఈ చిన్న కమెంట్ మీ మనస్సులోని బలమైన సంకల్పాన్ని నేరుగా దేవుడికి చేరవేస్తుంది. సోమరితనం చెయ్యకుండా ఇప్పుడే ఓం లక్ష్మీనారాయణాయ నమః అని టైప్ చేసి మీ అదృష్టాన్ని లాక్ చేసుకోండి. రహస్యం నంబర్ 3. హనుమంతుని భుజం మీది సింధూరం. వృశ్చిక రాశివారికి ఆపదలో ఆదుకునే ప్రత్యక్ష దైవం హనుమంతుడు. మంగళవారం నాడు హనుమంతుని గుడికి వెళ్ళండి. అక్కడ పూజారిగారిని అడిగి స్వామివారి కుడి భుజం మీద ఉన్న సింధూరాన్ని భక్తితో తీసుకురండి. ఆ సింధూరాన్ని ప్రతిరోజూ ఉదయం ఇంటి నుండి ఏదైనా ముఖ్యమైన పనికి, ఇంటర్వ్యూకి లేదా వ్యాపారానికి వెళ్లేటప్పుడు మీ నుదుటిన పెట్టుకోండి. మీ నుదుటిమీద ఆ హనుమంతుని కుడి భుజం మీది కేసరి రంగు తిలకం ఉంటే ఈ ప్రపంచంలో ఎటువంటి చెడుదృష్టిగాని, శత్రువుల కుట్రలుగాని, చేతబడి ప్రయోగాలుగాని మిమ్మల్ని తాకవు. 2026లో ఈ సింధూరమే మీ విజయ తిలకం కాబోతోంది. రహస్యం నంబర్ 4. 8 లవంగాల చమత్కారం. వృశ్చిక రాశి అంటేనే కాలపుర్యుణ్ణి జాతకంలో 8వ ఇల్లు, 8th హౌస్. జ్యోతిష్యంలో 8 అనే సంఖ్య మీకు చాలా కీలకం. అప్పులు ఎంతకీ తీరడం లేదా? చేస్తున్న పనులు చివరి నిమిషంలో ఆగిపోతున్నాయా? అయితే ఈ తంత్రం పాటించండి. ప్రతి మంగళవారం మచ్చలు లేని 8 లవంగాలను తీసుకుని వాటిని ఒక ఎర్రటి వస్త్రంలో పెట్టి మూటకట్టి హనుమంతుని పాదాల దగ్గర ఉంచి పూజ చేయండి. తర్వాత దాన్ని ఇంటికి తెచ్చి మీ క్యాష్ బాక్సులో లేదా పర్సులో లేదా బీరువాలో పెట్టుకోండి. ఈ 8 లవంగాలు అష్టదిక్కులు నుండి మీ ఇంటిమీదకు వచ్చే ఆటంకాలను కట్టిపడేస్తాయి. 2026లో మిమ్మల్ని డబ్బు విషయంలో ఓడించే శక్తి ఎవ్వరికీ ఉండదు. రహస్యం నంబర్ 5. మౌనమే మీ అతిపెద్ద ఆయుధం. వృశ్చిక రాశి అంటేనే నిగూఢత, మిస్టరీ. 2026లో మీ గెలుపుకు, మీ రాజయోగానికి అతిపెద్ద సూత్రం మీ మౌనంలోనే ఉంది. వృశ్చిక రాశివారి శక్తి వారి రహస్యాల్లోనే దాగి ఉంటుంది. మీరు ఎంత డబ్బు సంపాదిస్తున్నారు, మీ తదుపరి ప్లాన్ ఏంటి, మీరు ఏ ఆస్తి కొనబోతున్నారు అనేది మీ నీడకు కూడా తెలియకుండా జాగ్రత్తపడండి. మీరు ఏదైనా సాధించాలనుకున్నప్పుడు దాన్ని బయటకి చెబితే, నలుగురితో పంచుకుంటే ఆ పనిలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ అక్కడే నాశనమవుతుంది. ఎనర్జీ లీకేజ్. నోరు మూసుకుని పనిచేయండి. మీ విజయం ఇడు ప్రపంచానికి వినిపించేలా చప్పుడు చెయ్యాలి. 2026లో మీరు ఎంత మౌనంగా ఉంటారో మీ బ్యాంకు బ్యాలెన్స్ అంత వేగంగా పెరుగుతుంది. ఇది మీరు శ్రీమంతులయ్యే మంత్రం. స్నేహితులారా, 2026 మీ పాలిట వచ్చిన బంగారు అవకాశం, ఒక వరం. నేను చెప్పిన ఈ 5 రహస్య పరిహారాలను పూర్తి నమ్మకంతో ఈరోజు నుండే ఆచరించడం మొదలుపెట్టండి. నిప్పులో పడ్డ దూదిలా మీ కష్టాలు, అప్పులు, బాధలు అన్నీ కాలి బూడిదైపోతాయి. ఇన్ని రహస్యాలను, ఇంత గొప్ప సమాచారాన్ని మీ అభివృద్ధి కోసం మీతో పంచుకున్నాను. మాకు మీకు ఉన్న ఈ బంధం ఇలాగే కొనసాగాలి. దయచేసి మన ఛానల్ గెలుపు వెలుగుకి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి. అలాగే ఈ వీడియోని మీ వృశ్చిక రాశి మిత్రులకు వాట్సాప్లో షేర్ చేయండి. నలుగురికి మంచిని పంచితే ఆ మంచి తిరిగి మీకే జరుగుతుంది. వీడియో ముగించే ముందు మీ భవిష్యత్ విజయానికి సంకేతంగా, మీ ఆత్మవిశ్వాసానికి ప్రతీకంగా కమెంట్ బాక్సులో జై బజరంగ్ బలి అని రాయడం మర్చిపోకండి. అలాగే మా తదుపరి వీడియో ఏ రాశి గురించి చెయ్యాలో కూడా కమెంట్ చేసి తెలియజేయండి. మీ ప్రతి కమెంట్ మాకు ఎంతో విలువైనది. ధైర్యంగా ముందడుగు వేయండి. విజయం మీదే. శుభం భూయాత్.